పవిత్ర జయరామ్ గారి లైఫ్ లో మీకేం తెలుసు? నాకు తెలిసినంత వరకు పవిత్ర ఒక అంత మాట నేను చనిపోతా అని చెప్పి కోసుకోవడం, ఇవన్నీ బెదిరించి ఇలా చేయడము ఇది కరెక్ట్ కాదు. పవిత్ర జయరామ్ గారి అంత్యక్రియలు బెంగళూరులో వెళ్ళేసి చేయడం జరిగింది. అవును. కానీ వాళ్ళ పిల్లలు మాత్రమే చావుకు కూడా రాలేదు, చూడడానికి కనీసం చూడడానికి కూడా రాలేదు. దీన్ని ఏమంటారు మీరు? ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ లో వాళ్ళిద్దరు ఈ రూమ్ ఈ ఆంటీ ఎంటర్ అయిన తర్వాతనే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. శిల్పా చెల్లెలు చాలా మంచిది, చాలా దేవత. ఈ పవిత్ర అనే రాక ముందు చాలా జెన్యూన్గా నీట్గా సాఫీగా సాగిపోయింది వాళ్ళ జీవితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, చందు గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారు. పవిత్ర జయరామ్ గారి మరణం తర్వాత చందు గారు సూసైడ్ చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ ఆ చందు గారికి క్లోజ్ ఫ్రెండ్ అయిన సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ మనతోనే ఉన్నారు. అసలు చందు గారు ఫ్రెండ్ ఎలా అయ్యారు అండ్ ఇలా సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే భాయ్. నమస్తే. చూసే కనుక మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, పవిత్ర జయరామ్ గారికి చందు గారు 4వ భర్త అని అన్నారు. ఎలా అంటారు మీరు? ఏ ధైర్యంతో అంటారు ఆ మాట? నేను 4వ భర్త అని నేను అనలేదు. ఫస్ట్ భర్తకి చిన్నప్పుడే ఆంటీకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కన్నడ ఇండస్ట్రీలో, నేను కూడా ఇండస్ట్రీయే కదా, నాకు చెప్పారు బయట ఆల్రెడీ ఇలా ఉంది, ఇట్లా సంగతి, 2-3తో ఎఫ్ఐఆర్ ఉంది ఆ అమ్మాయికి. లాస్ట్కు చివరిగా చందుని ఉంచుకుంది, చందునే పెళ్లి చేసుకోబోతుంది అని నాకు తెలిసిందనమాట. నాకు తెలిసినందుకే నేను అన్నా ఆ మాట. చందు భర్త కాదు, ఉంచుకున్నోడు మాత్రమే, చందుని పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చందు అన్నారు కదా, నేను అఫీషియల్ గా నేను చెప్దాం అనుకున్న 4 రోజులలో. అవును, చెప్దాం అనుకున్నా అన్నది అదే కదా పెద్ద రాంగ్. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మాట్లాడకపోవడానికి రీజన్ ఏంది? ఇదే. అరే చందుది డైరెక్ట్ అక్కడ తప్పు కనిపిస్తుంది. ఇంకొక భార్యను బాధ పెట్టినట్టు, హింస పెట్టినట్టు ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకే ఎవరు రావట్లేదు. ఎవరు రాకపోతే ఎలా? నేను తన కో ఆర్టిస్ట్ ని అందరూ నెగిటివ్ అంటే ఎలా చెప్పు? సరే, అందరు నెగటివ్ అంటే మీరు పాజిటివ్ గా ఎందుకు చూపెడుతున్నారు? నేను పాజిటివ్ గా చూపెట్టడానికి ఇక్కడ రాలేదు. తప్పు జరిగింది, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు. చందుని ఓన్లీ నెగిటివ్ గా అనుకునే వాళ్ళకి మొత్తం అతను నెగిటివ్ కాదు, పాజిటివ్ కూడా ఉంది అని చెప్పడానికి నేను మీడియా ముందుకు వచ్చా. ఏం పాజిటివ్ ఉందని చందు గారి మీద? చందు చూడండి, ఒక కుటుంబాన్ని పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, చిన్న పిల్లలని కూడా చూడలేదు. ఒక ఆమె కోసము ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ పిల్లలు గుర్తుకురారే, భార్య గుర్తుకురారే, దానికన్నా మంచి పని ఏది ఉంటుంది చెప్పండి? సరే, అది గ్రహచారం బాగలేక ఆమె చనిపోవడం జరిగింది. ఇట్ ఈస్ యాక్సిడెంటల్లీ జరిగింది యాక్సిడెంట్. ఈయన చనిపోవాల్సిన అవసరం ఏముంది? పిల్లలు గుర్తుకు రాలేదు, తను కట్టుకున్న భార్య గుర్తుకు రాలేదా? మీ ఆమె పవిత్ర జయరామే గుర్తుకొచ్చిందా? అదే 100% తప్పు. కానీ ఈమె పరిచయం కాకముందు చెల్లెల్ని అదే శిల్పాని ఒక్క దెబ్బ కొట్టింది లేదు, సరిగా చూసుకోలేదు అన్న మాట లేదు. చాలా నీట్గా ఉండేటోళ్ళు, చాలా మంచిగా ఉండేటోళ్ళు. వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుండేది. వాళ్ళ మ్యారేజ్ కూడా చాలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ పవిత్ర అనే రాక ముందు చాలా జెన్యూన్ గా నీట్గా సాఫీగా సాగిపోయింది వాళ్ళ జీవితం. ఎప్పుడైతే తిని వచ్చిందో అప్పటి నుండే వాళ్ళ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ అయినాయి. థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత అంతా తను అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటో నాకు అసలు సెన్సిటివ్ కూడా కాదు సూసైడ్ చేసుకోవడానికి. మరి అంతా ఏంటి కారణాలు? పోనీ అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా భార్య పిల్లల కోసమన్నా వెళ్తే బాగుండని అనిపించుంటే బాగుండేది. తను సరిగా అస్సలు చూసుకోలే అని కాదు, చాలా బాగా చూసుకున్నాడు. ఈ ఆంటీ ఎంటర్ అయిన తర్వాతనే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. శిల్పా చెల్లెలు చాలా మంచిది, చాలా దేవత. లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ అన్ని జాగాలోకి వెళ్ళింది. ప్రతి జాగాలో కూడా వీళ్ళు నెగిటివ్ గానే మాట్లాడడం. పాప తట్టుకోలేకపోయింది. ఆ తల్లి ఎలా తట్టుకుందేమో నాకైతే తెలియదు. కానీ శిల్ప గారి గురించి తప్పు మాట్లాడారా? లేదు, నాకు నా భర్త కావాలి అని వెళ్ళింది. అంత వెళ్ళిన తర్వాత కూడా ఎవరైనా చెప్తే వింటారు. మళ్ళీ 50 ఏళ్ళ ఆంటీ కోసము ఎందుకు అంత మనోడు చేశాడు అనేది నాకు కూడా అసలు ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. ఆమె కోసం చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు. కొన్ని వ్యక్తిగతంగా చెడ్డోడా అంటే వ్యక్తిగతంగా చెడ్డోడు కూడా కాదు. ఈ ఒక్క డైనమా, ఈ ఒక్క మాయలో పడిపోయి అందరికీ చెడ్డోడయ్యాడు తప్ప అక్కడ ఏంటి ఆ ఇన్నర్ ఫీలింగు, అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత బాండింగ్ ఏర్పడింది అని అసలు నాకైతే 100% ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు.
ఓకే, చూస్తే కనుక చందు గారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటిదండి? ఫైనాన్షియల్ స్టేటస్ అంటే అప్పుడు మేము చేసే రోజుల్లో అయితే అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు. అతనికి ఆశ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి అని ఆశ. అప్పుడు కూడా ఈఎంఐస్ కోసం దానికోసం కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుండేవాడు. ఓకే, మళ్ళీ ఎలా సెట్ చేసుకునేటాడో ఏంటో మనడు మంచి ఓకే ఫైనాన్షియల్ గా కూడా ఓకే, ఎందుకంటే రెమ్యునేషన్ కూడా బాగానే వస్తుండే అప్పుడు. ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అలా. కానీ చూస్తే కనుక పవిత్ర జయరాం గారు త్రినేని సీరియల్ తోని ఒక అక్క తమ్ముడుగా క్యారెక్టర్ కి స్టార్ట్ చేయడం జరిగింది జర్నీ. కానీ ఇలా మధ్యంతరంగా వీళ్ళకి లవ్ ఎప్పుడు పుట్టింది, అసలు ఎందుకు పుట్టింది అది? అయితే నిన్న ప్రకారం ఏంటంటే ఒకసారి లొకేషన్ లో ఆ ఆంటీకి బ్రీత్ సరిగా రాలేదంట. ఊపిరి తనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందంట. బ్రీత్ సరిగా రాకపోతే మనోడు బ్రీత్ ఇచ్చాడంట. మరి అప్పుడు ఆ ఎఫెక్షన్స్ ఆ అమ్మాయికి స్టార్ట్ అయిందా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి చనిపోయే పొజిషన్ లో ప్రాబ్లం లో ఉంటే కాపాడాలని అనుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో మనోడు చేసిండొచ్చు. కానీ ఆమె ఎలా అర్థం చేసుకుందో, అసలు ఆమెకి ఎలా అనిపించిందో ఏంటో తెలియదు. అక్కడ నుంచి ఇలా జర్నీ స్టార్ట్ అయింది అని నాకు తెలిసిన తర్వాత కూడా రూమర్స్ ఏమో అని అనుకున్నా. కానీ మరి వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్, చనిపోయేంత బాండింగ్ ఉందని చెప్పి నేనైతే అనుకోలే. కానీ అన్యాయం జరుగుతుంది నచ్చడానికి చూసారు, 2-3 సార్లు కాల్ చేశా, మధ్యలో కూడా కలిశాడు. కానీ ఇంత అసలు అయిపోతుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈమె పరిచయమైన తర్వాత 5 years చల్లి భార్య ముఖం చూడలేదట. వచ్చినా కూడా గొడవలు తిట్టుకొని పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోయాడట. 5 years చల్లి శిల్ప గారితో లేడట. అవును, లేడు అంట. నేను మొన్న వాళ్ళ మమ్మీతో కూడా నేను మాట్లాడా. ఇక వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేయలేం. ఎలా క్వశ్చన్ చేస్తాం చెప్పండి? క్వశ్చన్ చేయడానికి రాదు, మనకు నోరు రాదు. ఇక వాళ్ళ భార్యనే ఆల్రెడీ అన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది కదా, అన్ని స్టేట్మెంట్ ఇచ్చింది. నేను రావడానికి రీజన్ ఏంటంటే ఈ ఆర్టిస్ట్ వచ్చినా రాకపోయినా అవన్నీ పక్కన పెట్టేసి ఓకే చందు వల్ల తప్పు జరిగింది, కానీ చందు కన్నా ఎక్కువ తప్పు ఎవరైతే ఆ ఏజ్ టైప్ ఆఫ్ ఆమెకు ఉంది కదా, ఇలా వేరే వాళ్ళ హస్బెండ్ని ఇట్లా ఆక్రిఫై చేసేసుకోవడం, ఆశ చూపించడం, నేను చనిపోతా అని చెప్పి కోసుకోవడం, ఇవన్నీ బెదిరించి ఇలా చేయడము ఇది కరెక్ట్ కాదు. ఫర్దర్గా ఇప్పుడైనా సరే నెక్స్ట్ ఇలాంటివి అవ్వకుండా, ఒక ఇండస్ట్రీ పరంగా కాకుండా అయినా సరే నార్మల్గా సొసైటీలో ఇలాంటివి కాకుండా, అక్రమ సంబంధాలకు ఎవరు లోన్ కాకుండా, పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది మైండ్లో పెట్టుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం మూవ్ ఆన్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఎవరంతట్లో వాళ్ళు ఉండండి. ఇలా మన ఓకే ఇష్టపడ్డ కామంతో ఉంచుకున్న ఒక ఆడది తను చనిపోయిందని చెప్పి దాని మీద అంత ప్రేమ పెంచుకొని నేను కూడా చనిపోతా అనడం చాలా తప్పు. మన భార్య చలో మన తల్లి, అప్పుడు మనం దాన్ని డిప్రెషన్ తీసుకున్నా ఒకవేళ ఏదన్నా అయినా కూడా అదొక ఏమన్నా ఉంటది. ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ఒక దానికోసం, ఒక ఆంటీ కోసం ఇలా భార్య పిల్లల్ని వదిలేసి ఇలా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి. అవును, మీరే అన్నారు కొంతమంది సూసైడ్ అంటారా, సూసైడ్ అయితే అదంతా ఏం లేదు. ఒక్కడుగా ఇక అంతే కదా, ఒక దానికి దేనికన్నా ఒక మద్యానికి బానిస అయినోడు ఒక దానికే బానిస, అలా చేయొచ్చు కూడా. అయితే ఇంకో విషయం ఏంటంటే తను అంత్యక్రియలు పవిత్ర జయరాం గారి అంత్యక్రియలు బెంగళూరులో వెళ్ళేసి చేయడం జరిగింది. కానీ వాళ్ళ పిల్లలు మాత్రమే చావుకు కూడా రాలేదు, చూడడానికి కనీసం చూడడానికి కూడా రాలేదు. దీన్ని ఏమంటారు మీరు? ఇక వాళ్ళ పర్సనల్ అండి, అది మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళ పిల్లలు ఎందుకు రాలేదో ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ పిల్లలు 20-22 years ఓ పాప బాబు వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత ఏదైతే ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ లో వాళ్ళిద్దరు ఈ రూమ్ లో ఒకరు ఆ రూమ్ లో ఒకరు ఉండేటోళ్ళంట. దాని తర్వాత వీళ్ళిద్దరు చందు అండ్ తిను ఒక రూమ్ లో ఉండేటోళ్ళంట. లొకేషన్ లో కూడా చాలా అలా పాపం వాళ్ళ వైఫ్ కూడా నేను చెన్నైకి వెళ్తున్నా అని చెప్పి చెన్నైకి వెళ్లకుండా ఇక్కడే అలా వైకుంఠపురం సీరియల్ ఇక్కడే షూటింగ్ చేసి ఎందుకు ఎన్ని చేయాల్సి వచ్చింది. అదే చెప్తున్నా కదా, ఒకసారి ఏదన్నా ఒకసారి అబద్ధం చెప్పడం స్టార్ట్ అయితే ఇక ఎంత మంచోడైనా ఇక అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. ఒకసారి తప్పు చేయడం స్టార్ట్ అయితే అది తప్పు మీద తప్పు జరుగుతూనే ఉంటది. దయచేసి ఇప్పటి నుంచి అయినా వెళ్ళిపోయాడు, చందు అయితే వెళ్ళిపోయాడు, తప్పు జరిగింది. ఇక మనం తప్పు ఒప్పులు అన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి మన వల్ల ఎంత సాయం అయితే అంత సాయం చేసి ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పి నా మాటగా నేను కూడా ఆదుకుంటా అని చెప్పి నేను అన్ని ఇయర్స్ ముందు నేను చెప్పా. నేను వెళ్ళి ఆదుకుంటా, నాకు ఎక్కువ ఇది అవసరం, నేను ఇంత ఆదుకున్నాను ఇంత చేశాను అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా చేస్తే నా ఫ్రెండ్ని నేను అవమానించినట్టు అవుతుంది. నేను ఎలా ఆదుకోవాలి, నేను ఎలా చేయాలి, నేను చేస్తా. తప్పులు అన్ని పక్కన పెట్టేసి దయచేసి ఆర్టిస్టులు అయినా పర్లేదు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, ఒక మీడియా మిత్రులైనా పర్లేదు, సమాజంలో ఎవరైనా పర్లేదు, వాళ్ళ ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా పెడుతున్నారు ఆల్రెడీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీతో ఎంత అయితే అంత సాయం చేయండి.
చందుని వదిలేసేయని చెప్పు, బతికున్న వాళ్ళ గురించి ఏం చేయాలని ఆలోచించి ఈ అక్రమ సంబంధాలకి అన్నిటికీ దూరంగా ఉండి ఇప్పుడైనా మంచి జెన్యున్ గా బతకండి. ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నోళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, కానీ మధ్యలో వెళ్ళిపోయినా కూడా చందుకి ఒక ఆపర్చునిటీ దొరికింది, మళ్ళీ పిల్లల దగ్గర రావడానికి, భార్య దగ్గర రావడానికి ఆపర్చునిటీ దొరికింది. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోకుండా కొంతవరకు మీ మీడియా కూడా కారణం. ఎందుకోసం అంటే చూపిందే చూపించడం మరి ఏంటో అసలు అర్థం కాకుండా ఎందుకు అలా అయిపోయాడో, కొద్ది కాలంగా హెల్త్ ఇష్యూ ఉంది కూడా అని విన్నా నేను. మరి అలా ఎందుకు, అలా చాలా బాధాకరమైన విషయం. కానీ విషయం ఏంటంటే తను సూసైడ్ అని అంటున్నారు, తనకి చెవి నొప్పి ఉంది కదా, అంటే బ్యాండేజ్ చేసుకున్నాడు, అది ఉన్నది కదా, ఎలా ఊరేసుకుంటాడు? ఎలా ఊరేసుకుంటాడు? ఎలా ఊరేసుకుంటాడు? కాళ్ళు కట్టున్నాయని ఎవరు చెప్పారు? నాకైతే ఈ విషయం అయితే తెలియదు. మరి ఏమో మరి ఇప్పుడు ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకు ఒక్క మాట మాట్లాడమంటే 2 మాటలు మాట్లాడతారు. ఆ బాధతో ఏదైనా ఒకవేళ అలా ఏదన్నా అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఇప్పటివరకు ఏదో న్యూస్ వచ్చేది కదా, అంత ఈజీగా ఉంటుందా? వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లో కెమెరాలు ఉండొచ్చు, వెళ్ళేది ఎవరు వచ్చే వాచ్మెన్స్ ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, వాళ్ళ స్టేజ్ మీద కూడా తీసుకొని ఉంటారు. అలా ఏం అవ్వదు. ఎంత ఏది ఉన్నా సరే మనం ఒకసారి మైండ్లో దాన్ని డిసైడ్ అయితే దేన్ని పట్టేసి ప్రాణమే పోతుంది అన్నప్పుడు నొప్పి గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు? ప్రాణమే పోవాలనుకున్నప్పుడు. కానీ తను అలా చేసుకుండకపోతే చాలా బాగుండేది. ఈ రోజు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చేది కాదు.